హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వాళ్ళందరూ కూడా ఎట్లా నిద్రపోతున్నారో చూస్తున్నారు కదబ్బా! నేనైతే ఇంక తొందరగానే లేచాను. ఈరోజు ఎందుకు తొందరగా లేవాల్సి వచ్చిందో తెలుసా అబ్బా! మేమైతే సడెన్‌గా ఊరికైతే వెళ్ళాల్సొస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా మా ఆయనైతే అలారం అయితే 4 గంటలకు పెట్టిండు. ఇంకా 4 గంటలకైతే ఫోన్ మోగింది. కానీ మళ్ళీ ఆఫ్ చేసి పడుకొని 4:30కైతే లేచాననమాట. లేచి వేడికి తట్టుకోలేక తొందరగా అట్లా బయటికొచ్చి చూస్తే మా చెట్టుకైతే పూలైతే ఎన్నిగానం పూసినాయో చూడండసలు. గుత్తులు గుత్తులుగా పూసినాయి గదా! ఇలా ఈ పువ్వుల్ని చూడాలి అంటే ఈ టైంకి లేవాలని నాకు అర్థమైందబ్బా. ఎందుకంటే నేను రోజు గూడా 6:30కి అట్లా లేచేసరికైతే పూలైతే అస్సలుండవు. పక్కింటి వాళ్ళైతే మొత్తం కోసేస్తారు. ఇక నేను లేచి చూసేసరికయితే ఒక్కటో, రెండో మాత్రమే కనిపించేవి. ఎక్కడెక్కడో ఆకు చాటున ఉండి కనిపించకుండా ఉంటాయి చూడండి. అలాంటివి మాత్రమే కనిపించేవనమాట. ముందు రోజు చూస్తే మొగ్గలుండేవి. పొద్దున్నే చూస్తే పువ్వులు లేవు అని అనుకునేదాన్ని. అంటే వాళ్ళు కోస్తారని తెలుసు గానీ, మరీ ఇన్ని పువ్వులు పూస్తాయి ఈ చెట్టు అని నేను ఇప్పుడు చూసి షాకయినా. కానీ పువ్వులను చూస్తే మాత్రం మస్తనిపించింది. ఇంకా ఆ పువ్వులు మామూలుగా గాకుండా వాసన గూడా ఒస్తాయబ్బా! లైట్‌గా బొడ్డు మల్లెల వాసనే ఒస్తాయి. చూసిన వెంటనే మనసుకైతే మంచిగా అనిపిచ్చింది. ఇక మా పిల్లలనైతే లేపేసిన నేను. ఇంట్లో ఫస్ట్ కొన్ని చిన్న చిన్న పనులు మొహం కడుక్కోవడం అలాంటివి ఉంటాయి గదా! అన్నీ చేసుకున్న తర్వాత వెంటనే అయితే పిల్లల్ని గూడా లేపిన. ఊరికి వెళ్ళాలంటే మేము తొందరగా లేస్తేనే అయితది. ఆ టైంకి లేచి తొందరగా రెడీ అవుదాం అనుకుంటాం గానీ, ఇంకా అది సదురుకుంటూ, ఇది సదురుకుంటూనే లేట్ అయిపోతదనమాట. ఇప్పుడు ముందే ఎండాకాలం గదా! ఎండలు బాగా కొడుతున్నాయి. ఈ వేడికి అయితే ఎంత తొందరగా ప్రయాణం చేస్తే అంత తొందరగా ఇంటికెళ్ళిపోవచ్చు కదా! బయలుదేరితే అని జెప్పేసి అనుకుంటాము. ఇంకా అయితే ఎప్పట్లాగానే నేనైతే అది సర్దుతూ, ఇది సర్దుతూ కొంచెం అయితే టైం బానే పట్టిందనమాట. ఇంకా ఆ టైంకి లేచి అన్ని బట్టలు సర్దుకొని, ఆ పిల్లలకు జడలు వేసి, నేను రెడీ అయిపోయి ఇంకా ఎట్లున్నోళ్ళం అట్లయితే బయలుదేరిపోయినామబ్బా. స్నానాలవన్నీ ఏమీ చేసుకోలేదు. ఇంకా స్నానాలు అనుకుంటూ ఉన్నామనుకోండి, ఇంకా అక్కడనే తెల్లారిపోయి, ఇంకా ఎండెక్కుతదనమాట. అందుకని జెప్పేసి ఊరెళ్ళిన తర్వాత చేసుకోవచ్చులే అని ఇంకా అట్లనే రెడీ అయిపోయినాము. మా ఆయన ముందు రోజు వెళ్తాము అని తెలుసు గానీ క్లారిటీగా ఖచ్చితంగా వెళ్తాము. మీరు అన్నీ సర్దుకొని ఉండండి అని మాత్రం చెప్పలేదు. అడిగితే గూడా చెప్పలేదబ్బా. ఇంకా అందుకని జెప్పేసి చూద్దాంలే మరి ఎళ్తామో ఎళ్ళమో అని నేను ఏవి సర్దుకోలేదు. అందుకని జెప్పేసి ఇంకా హడావిడిగా రెడీ అయిపోయినాము. మొత్తానికైతే బయలుదేరిపోయినాము. తొందరగా బయలుదేరిపోయినందుకు కొంచెం అయితే గాలి చల్లగా వస్తుంది. ఆ గాలికి అట్లా జర్నీ చేస్తుంటే మంచిగా అనిపిచ్చిందబ్బా మాకైతే. ఇక ఇంతకుముందు గ్యాస్ కుండల్ని చూయించినా గదా! ఆ గ్యాస్ కుండలైతే ఊరు నుండి తీసుకొచ్చుకున్నవి. అవి మాకు గ్యాస్ సిలిండర్ బండ ఒక్కటే ఉండడంతోటి ఆ గ్యాస్ అయిపోతే మళ్ళీ తెచ్చుకోవడానికైతే ఇబ్బందయిపోయి ఇంకా ఊర్లో ఉన్న ఖాళీ కుండనైతే తెచ్చుకున్నాము. అది ఇక్కడ ఎవరైనా వాళ్ళ పేరు మీద బుకింగ్ చేస్తే వాళ్ళకి డబ్బులిచ్చి తీసుకుందాము అనుకోని తీసుకొస్తే మేము తెచ్చిన కుండలైతే ఎవ్వరు గూడా యూజ్ చేయరంట అక్కడ. అంతా గూడా హెచ్‌పీయే వాడతారని జెప్పేసి అన్నారు. మేము తెచ్చుకున్నదైతే వేరే భారత్ గ్యాస్ అనుకుంటా. అందుకని జెప్పి ఇంక అవి తీసుకొచ్చినా గూడా యూజ్ లేకుండానే అయిందనమాట. అది అట్లనే ఉంచేసి సిటీలోనే మా చెల్లెలు వాళ్ళుంటే వాళ్ళ దగ్గర ఉన్న కుండని తీసుకొచ్చుకొని సగం ఉన్న కుండనైతే వాడుకున్నాము. ఇప్పుడు ఇంకా ఊరే వెళ్తున్నాం గాబట్టి అవి 2 కూడా తీసుకెళ్ళిపోయి ఇంటి దగ్గర పెట్టేస్తే వాళ్ళకు అవసరం ఉంటది గదా! అని జెప్పి 2 కుండలనైతే తీసుకున్నాము. ఆటోలో ఏదో అంటే మా చిన్న పిల్ల అయితే అలిగిందబ్బా. అందుకని జెప్పేసి తన కాళ్ళని వీడియో తీసి ఇగ అట్లా కూల్ చేసిన నేను కొద్దిసేపు. ఇదొచ్చేసి గచ్చిబౌలి దాటిన తర్వాతనైతే సిటీ మొత్తం దాటిన తర్వాతనైతే ఔటర్ రింగ్ రోడ్ ఏరియా అని అంటారు. అటు నుంచయితే ఇంకా ఊరికైతే వెళ్తూ ఉన్నాము. ఈ చెరువయితే హిమాయత్ సాగర్ చెరువు అబ్బా! చాలా పెద్దగుంటది. ఇంకా నీళ్లు బాగానే ఉన్నాయి. ఈసారి వర్షాలు పోయినసారి బానే పడినాయి గాబట్టి కొంచెం నీళ్లు ఇంకా ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు ఇంకా ఎండిపోలేదు. ఇంకా మా ఆయన బండి అయితే స్పీడ్‌గా తీసుకెళ్తూ ఉన్నాడు. అక్కడ చూడండి పెద్ద విమానం కనిపిస్తుంది. మాకైతే డైరెక్ట్‌గా చూస్తే భలే అనిపిచ్చింది. ఎప్పుడు ఊరెళ్ళినా గూడా ఆ విమానాలు ఏవో ఒకటి కనిపిస్తే చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తామన్నమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాతనైతే ఇంక మా ఆయనైతే డీజిల్ కోసం అయితే ఆపిండనమాట. ఇవన్నీ గూడా సీఎన్‌జీ బండ్లంట. అన్నీ గూడా దానికోసం అని జెప్పేసి ఆపేశారు పెట్రోల్ పంప్ దగ్గర. ఎందుకో ఏమైందో అని నేననుకున్నాను. మా ఆయన తర్వాత చెప్పిండనమాట. ఇంకా పాపం నిజంగా ఈ ఆటోలు నడుపుకునే వాళ్ళకి, కార్లు నడుపుకునే వాళ్ళకి ఆ సీఎన్‌జీయో ఏవో కానీ అది యూజ్ చేసే వాళ్ళకైతే మాత్రం చాలా ఇబ్బందయితుంది. మనకి పెట్రోల్, డీజిల్ అవన్నీ గూడా ఎక్కువగా దిగుమతి కావట్లేదని చెప్తున్నారు కదా! దానివల్ల మస్తు ఇబ్బంది పడిపోతున్నారు.
ఇంకా దాని తర్వాత కొంచెం ముందుకొచ్చి టిఫిన్ కోసం అయితే ఆగినామబ్బా. ఇదైతే కొత్తూరు ఏరియా అని అంటారు, కొత్తూరు ప్లేస్. అక్కడైతే ఎప్పుడు కూడా మేము వెళ్తుండగా అయితే టిఫిన్ చేసి వెళ్తాం అన్నమాట. ఇంకా ఈ రోజు కూడా అక్కడనే ఆగి పిల్లలకి అందరికి కూడా ఎవరెవరు ఏదైతే తింటారని చెప్పేసి అడిగి మా ఆయన అయితే ఇప్పించింది అనమాట. అందరు కూడా తింటున్నారు. పిల్లలందరూ బాగా ఇష్టంగా తినేవాళ్ళు. ఈ రోజు అయితే కొంచెం తొందరగా తింటున్నాం కాబట్టి ఏమో గానీ ఇది ఎక్కువ అయితే తినలేదన్నమాట. నేనైతే మొత్తం ఇంకా తినేసిన. కానీ ఇక్కడ మాత్రం టిఫిన్ భలే టేస్ట్ ఉంటది. ఇక తిన్న తర్వాతనైతే ఇంకా మళ్ళీ అందరం కూర్చొని మళ్ళీ బయలుదేరిపోయినాం. ఇంకా ఏడా ఆగితే లేట్ అవుతుందో అని చెప్పేసి మా టెన్షన్. ఇంకా ఊరికైతే వచ్చేసినాము. మొత్తానికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నడిపి చెల్లెలు కూతురబ్బా ఇందాక హాయ్ చెప్పింది. ఊరికి వెళ్తున్నామంటే మా పిల్లలకు సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఇంటి దగ్గర అయితే చిన్న చెల్లెలు వాళ్ళ పాప అయితే ఉన్నారు. ఇంకా మా పిల్లలకి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టము. ఇంకా స్నానం చేయించిన తర్వాత బొట్టు పెట్టుకొని బట్టలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా అయితే వాటర్ తాగుతూ ఎట్లా చూస్తుందో చూడండి. ఇక అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాము మేమైతే. ఇంకా మా ఇంటికి ఏమి వెళ్ళలేదన్నమాట. ఇక్కడ ఇంకా అమ్మ అయితే చికెన్ కర్రీ చికెన్ చేసుకుందాం అని చెప్పేసి అంటే చికెన్ అయితే చేసింది అనమాట. పిల్లలకి అందరికి అయితే పెట్టేస్తే తింటున్నారు. ఇక్కడ ఇదైతే మార్నింగ్ అబ్బా. ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత మా చెల్లెల కూతురు ఇట్లా లేచి బయటకు వచ్చి కూర్చుంది. తను ఎప్పుడు లేస్తుందా అని లేచి ఎదురు చూపులు పిల్లలకి అందరికి కూడా. చూడండి ఎట్లా కూర్చొని చూస్తుందో మా పాప. బాయ్ చెప్పు శిశిరా. బాయ్ 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 శిశి. బాయ్ 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 శిశిరా. బాయ్ శిశిరా. బాయ్. పట్టుకోండి 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 శిశిరా. పట్టుకోండి 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 పట్టుకోండి. చూసారు కదా అబ్బా మా పిల్లలకి ఎంత హ్యాపీగా ఉందో అసలు. ఇంకా ఇక్కడైతే నేను గిన్నెలన్నీ కూడా నైట్ చికెన్ చేసినాం కదా అన్ని బయట వేసుకొని అయితే తోమేస్తున్నా. ముందైతే బట్టలన్నీ కూడా నానబెట్టేసినాం. మా పిల్లలు ఇంకా స్నానం చేసుకున్నవి అన్ని అట్లనే ఉండిపోయినాయి అనమాట. వచ్చిన రోజే ఉతుక్కుందాం అంటే ఓపిక లేకుండా అబ్బా. అది కాకుండా మేము వేరే పని మీద బయటికి వెళ్ళింటివి. ఇంకా అట్లనే ఉంచితే మళ్ళీ ఎక్కువ అయిపోతాయి కదా అని చెప్పేసి బట్టలు నానబెట్టేసి పొద్దున్నే అయితే గిన్నెలన్నీ తోమేస్తున్నాను. అది కాకుండా ఇంకా ఈ రోజు అయితే అమ్మతో వడియాలు పోసుకుందాం అని చెప్పినా అనమాట. అయితే మా అమ్మ ఇంకా వంటకి ఫస్ట్ అన్నము అన్ని వండి నానబెట్టేసి ఇంకా వడియాల కోసం అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న గిన్నెనైతే తీసి పెట్టింది అనమాట. అమ్మ అయితే ముందు రోజు మంగళవారం సంతలో అయితే పొండుకూర అయితే తీసుకొచ్చిందబ్బా. అదే గోంగూర అంటారు కదా. అది చాలా తక్కువ వచ్చింది అనమాట. 10 రూపాయలకి చిన్న 2 కట్టలు ఇచ్చిండ్రు. ఇంకా ఇప్పుడు మేము అందరం వచ్చినాం కదా సరిపోదు అని చెప్పేసి ఇక్కడ ఇంటి దగ్గరనే నాటుకున్న పొండుకూర ఉంటుంది కదా అదైతే కొంచెం కొంచెం తీసుకురండి మమ్మీ, దాంతో పాటు పెట్టి వండితే కొంచెం మంచిగా అవుతుంది అని చెప్పేసి చెప్తే మా పాప అయితే ఇట్లా తీస్తుంది అనమాట. ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే చాలు. మా అమ్మ వాళ్ళైతే అన్ని చెట్లు అయితే వేసేస్తారు. వంకాయలు గాని ఇవి గాని పుండుకూర గాని ఏదో ఒక చెట్టును అయితే వేసుకుంటారు. ఇవైతే మామూలుగా మనం సంతలో తెచ్చుకుంటే గిల్లుకున్న తర్వాత ఉంటాయి కదా పుండుకూర కట్టలు, అవి వాటిని మళ్ళీ నాటితే ఇట్లా అయితే ఎగురొచ్చి పెద్దగా అయిపోయి పుండుకూర అయితే కాస్తుంది. ఊర్లలో అయితే చాలా మంది ఇలాంటివి యూస్ చేస్తారన్నమాట. చాలా మంది అట్లానే ఉపయోగించుకుంటారు. వేటిని కూడా వేస్ట్ చేసుకోరు ప్లేస్ ఉంటే మాత్రము. ఇది నేను తమలపాకు చెట్టు అబ్బా. నేను ఉన్న దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి అయితే తీసుకొచ్చాను. 2 మొలకలను అయితే మేము ఉన్న దగ్గర ఉండినాయి. అయితే ఇంటి దగ్గర ఇక్కడ పెడితే అమ్మ వాళ్ళకి కానీ మా ఇంటి దగ్గర కానీ పూజలకు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి తమలపాకు మొక్కలను అయితే తీసుకొచ్చిన. ఇంకా వచ్చిన రోజు అయితే వాటిని అట్లా పక్కన పెట్టేసి మర్చిపోయినా కానీ ఇవి నయము, కొంచెం మంచిగా ఫ్రెష్ గా ఉన్నాయి, అసలు వాడిపోలేదు. కవర్ లో పెట్టి తీసుకొచ్చాను. ఇంకా ఇప్పుడు గుర్తుకొచ్చింది అని చెప్పేసి వాటిని అయితే నాటేశాను. బట్టలు చూడండి మా పిల్లలే అన్ని కూడా ఎన్నోటి అయిపోయినాయో. మొత్తం అన్ని కూడా బట్టల పని అయితే అయిపోయింది. చెల్లెలు వాళ్ళ పాప మా పాప అయితే 7 ఇంట్ల బారకట్ట గీసుకొని ఆడుతున్నారు అనమాట. పెద్దది కాదా అయితే చాక్ పీసులు ఏం లేవని కింద బొగ్గు గీసుకొని ఆడుకుంటున్నారు. ఇదైతే వడియాల కోసం పెట్టుకున్న అన్నము. ఇంకా ఇందులో అయితే జీలకర్ర ఉప్పు వేస్తే ఉడికితే దాంట్లో కలిసిపోతుంది అని చెప్పేసి జీలకర్ర అయితే నలిచి వేస్తున్నాను నేను. మా పిల్లలకి నిజం చెప్తున్నా కానీ ఊరంటే ఊర్లో ఉండడం అంటే బాగానే ఇష్టము. అది కాకుండా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారబ్బా. అదేందో అర్థం కాదు. అమ్మమ్మ వాళ్ళ ఊరంటే ఎవరికైనా ఇల్లు అంటే చాలా ఇష్టం ఉంటది కదా. మా పిల్లలు కూడా అంతే.
ఇక వడియాలకైతే మొత్తం అన్నం అంతా ఉడికిపోయింది. దాంట్లో ఇంకా మళ్ళీ తర్వాత కొంచెం వామ కూడా వేసుకున్నాను నేను. బాగుంటది కదా అని చెప్పేసి, వాసన గాని తింటుంటే భలే టేస్ట్ ఉంటది వామ అయితే. అందుకని వామను కూడా వేసుకొని ఇంకా మొత్తం ఉడికిపోయిన తర్వాతనైతే కొంచెం కొంచెంగా వేరే గిన్నెలో వేసుకొని పప్పు గుత్తితో ఇట్లా మెదుపుకొని ఇంకా కవర్ లో వేసుకొని పిండేసుకుంటున్నాము. ఇట్లా నూనె కవర్ లో వేసి పిండుకుంటే తొందరగా దిగుతాయి. ఇంకా ఈజీగా అయిపోతుంది అబ్బా. అందుకని చెప్పేసి ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదా, వాటిలో వేసి పిండుకుంటాము. మురుకులత్తుకునే పావు ఉంది కానీ అందులో మంచిగా దిగట్లేదు, అది అసలు గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా నూనె కవర్లలో వేసి అయితే పిండుకుంటున్నాము. ఇక పిల్లలందరూ నేను విండుతా పెద్దమ్మ అని మా చెల్లెలు కూతురు, మా పిల్లలందరూ కూడా మధ్యలో అయితే సగం డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇవ్వకపోతేనేమో ఏడుపు అరుపులు, ఇస్తేనేమో ఇంకో బాధ. ఇంకా ఇవ్వకుంటే మాత్రం వేరే ఏ చిన్న పని చెప్పినా కూడా చెయ్యమని చెప్పేసి అలిగి కూర్చుంటారు. ఇస్తేనేమో పిండడానికి అయితే రావట్లేదు. ఎన్ని చెప్పినా అసలు వినరబ్బా. నిజంగా పిల్లలు చాలా సతాయిస్తారు కదా అసలు. మొత్తానికి ఎంత చెప్పినా వినట్లేదు. ఇంకా సరే పోనీలే అని చెప్పేసి పెట్టి అయితే ఇచ్చిన. ఇక్కడ చూడండి మా పాప అయితే పిండుతుంది. అవి రాకపోయినా సరే చేస్తాం అంటారు. నేనైతే ఇప్పుడు చేస్తాం అంటున్నారు కానీ పెద్ద అయిన తర్వాత చేయడానికి అయితే అస్సలు ఇంట్రెస్ట్ పెట్టరు. అప్పుడు చేయకపోతే చెప్తాం మీ సంగతి అని చెప్పేసి అంటున్నాను. ఎట్లా చుడుతుందో చూడండి మా పాప అయితే. ఎట్లానో ఒకలాగైతే మొత్తానికి మేము నానబెట్టుకున్న బియ్యానికి అయితే మొత్తం అంతా కూడా పిండడం అయితే తొందరగానే అయిపోయింది. అమ్మను పెద్ద గిన్నెలో పెట్టామని చెప్పినా గానీ అమ్మ ఇంకా టైం లేదని చెప్పేసి చిన్న గిన్నెలో అయితే వేసి పెట్టిందబ్బా. మమ్మీ ఇది ఇట్లా ఉంటే మా చెల్లెల పాపనైతే ఏడ వదిలిపెట్టినా అస్సలు ఉండట్లేదు. కిందికి దిగొచ్చి ఇంకా ఎండలో కూర్చొని కూడా ఆడుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు ఇంట్లో పిల్లలందరూ ఉన్నారు కాబట్టి తనని ఎక్కడ కదలనివ్వట్లేదు. కానీ రోజు అయితే ఇట్లా కనిపిస్తున్న అరుగు మీద నుంచి డైరెక్ట్ గా కిందికి దిగడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ దిగిందంట కూడా అట్లానే. ఏడ పడిపోతుంది అని చెప్పేసి మా చెల్లెలు భయము. కానీ వాళ్ళకి ఏదో ఒక రకంగా అయితే నిజంగా తెలివితేటలు బాగానే ఉంటాయి. అసలు ఎట్లా దిగాలి ఏంటి అనేసి మనం చూడడానికి భయపడతాం కానీ ఈ పిల్లలు బాగానే తెలివిగా అయితే దిగేస్తూ ఉంటారు. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ మెట్ల మీద నుంచి దిగొచ్చు కదా పాప, పక్కల నుండి దిగుతుంది అని చెప్పేసి మా చెల్లెలి బాధ అన్నమాట. పొట్టి కాళ్ళతోనే ఎట్లా దిగుతుందో ఏమో, అసలు దెబ్బ తగిలితే ఏంది పరిస్థితి అని మేము అనుకుంటాము. ఇక పోయడం అయితే అన్ని అయిపోయి దగ్గర పడిన తర్వాత కొంచెం నేను కూడా పిండుతున్నాను అబ్బా ఈ వడియాలనైతే. ఇంతకన్నా ఎక్కువగా పోసుకోవాలని అనుకున్నాం కానీ ఈ రోజు అయితే కుదరలేదు. మళ్ళీ మరుసటి రోజు కూడా పోసుకోవడానికి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇవి కొన్ని ఎన్ని కావు, మొత్తం ఎండిపోతే కొన్ని అయితే అన్నమాట. మొత్తం ఒక మంచానికి పోయంగా ఇంకొక మంచం మీద కొంచెం అయినాయి అన్నమాట. ఫుల్గా అయితే కాలేదు, చీర నిండాగా అయితే. అయిన కాడికి సాల్లే ఈ పిల్లలతోటి చేసుకుంటూ ఈ మాత్రం చేసుకున్నాం కదా అని చెప్పేసి అనిపించింది. ఈ వడియాలు పోయాలంటే ఎప్పుడైనా సరే పొద్దున్నే పెట్టుకుంటేనే తొందరగా అవుతుంది అనమాట. ఎండ వచ్చేలోగా పోసినాం అనుకోండి, ఇంకా ఎండ వచ్చే టైంకి మంచిగా ఎండబెట్టేసుకోవచ్చు. మనకు కూడా ఎక్కువగా వేడి తగలడం అట్లాంటిది ఉండదు. ఇంకా నేనైతే ఈరోజు మొత్తం ఇంట్లో పనులన్నీ చేస్తూ పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా లేట్ గానే అయ్యింది. అయినా కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్ల నీడ ఉంది కాబట్టి పిండుతున్నంత సేపు చెట్ల నీడకు మంచాలు వేసుకొని పిండి ఇంకా అయిపోయిన తర్వాతనైతే ఎండకైతే పెట్టుకున్నాము. పెద్దగా ఎండ కొట్టినట్టుగా అయితే ఏమనిపించలేదు. లాస్ట్ లో కొంచెం ఎండ ఎక్కే కొద్ది ఎక్కువగా వేడయ్యే కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అబ్బా. వీడియోని ఎవరైనా సరే చూస్తే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో ఇంకొంతమంది చూస్తారు, నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. ప్లీజ్ అబ్బా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నా వీడియోని చూసిన తర్వాత ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ చేసి లైక్ అయితే చేయండి. పిల్లలతో అయితే ఆ ఇంటికాడ అయితే అంతా లొల్లిగా ఉంది, అయినా కూడా బాగుంది అసలు. మొత్తం అందరం కూడా ఒకటే దగ్గర ఉండి అన్ని పనులు కలిసి చేసుకుంటూ ఇట్లా ఉంటే భలేగా అనిపిస్తది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే అబ్బా. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాన్న అయితే ఇంకా బర్ల కాడికి పోవడానికి టైం అయిపోయింది. ఇంకా తిని టిఫిన్ పెట్టుకొని అయితే పోతున్నాడు.